డిసెంబర్ నెల ప్రారంభం అయింది. అడవిలో చలిగాలులు మొదలయ్యాయి. అలాగే అక్కడ తేలికపాటి మంచు వర్షం కురుస్తుంది. కాని ఇక్కడ జంతువులన్నీ చాలా దిగులుగా ఉన్నాయి. అలాగే అన్నీ కలిసి ఏదో చర్చించుకుంటున్నాయి. మీ అందరికీ గుర్తుందా, పోయిన సంవత్సరం చలికాలంలో మనం ఎంతో మంది స్నేహితులని కోల్పోయాము. చూస్తుంటే పోయిన సంవత్సరం కంటే ఎక్కువ చలిగా ఉండబోతుందనిపిస్తోంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే మంచు కురవడం మొదలైంది. మీరే ఆలోచించండి, జనవరిలో మన పరిస్థితి ఎలా ఉంటుందో. సాయంకాలం అవుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత చలి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. జంతువులన్నీ తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నాయి. టీను పక్షి, మైనా అలాగే బుల్బుల్ కూడా ఎగరడం మొదలుపెట్టాయి. కాని ఆ గాలి వేగం వీటి శరీర దృఢత్వాన్ని తగ్గించేస్తుంది. నేనింకా ఎగరలేకపోతున్నాను. నేనింకా ఎగరలేను కూడా. టీను పక్షి మెల్లగా భూమి మీదకు వచ్చి వాలింది. దాంతోపాటు బుల్బుల్ అలాగే మైనా కూడా కూర్చుండిపోయింది. చలి ఎక్కువగా ఉంది. దాంతో వీటి కళ్ళు ఎప్పుడు మూత పడ్డాయో కూడా వాటికి అస్సలు తెలియలేదు. ఇంకా పొద్దున సూర్యుడు ఉదయించినప్పుడు చలి కొంచెం తక్కువ అవడంతో బుల్బుల్ అలాగే మైనా కళ్ళు తెరిచాయి. బుల్బుల్, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాను. కానీ ఈ టీను ఇంకా నిద్ర ఎందుకు పోతూనే ఉంది? బుల్బుల్ ఇంకా మైనాలు దాన్ని నిద్ర లేపడానికి చాలా శబ్దాలు చేశాయి. అప్పుడు కూడా అది లేవలేదు. అరే, తనకి శ్వాస కూడా ఆడడం లేదు. శరీరం అంతా చల్లబడిపోయింది. టీను ఇంకా ఈ ప్రపంచంలో లేదు. ఇది చెప్పిన తర్వాత మైనా ఇంకా బుల్బుల్లు ఏడవడం మొదలుపెట్టాయి. ఇంకా మెల్లమెల్లగా వాటి దగ్గరకు జంతువులన్నీ చేరుకున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ బాగా రావడం వల్ల వాటి దిగులు కొంచెం తగ్గింది.